నీ కార్యములు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి నాయన. నీ పని ఇక్కడ జరుగుతూ ఉంది. నీ అద్భుతాలు ఇక్కడ జరగబోతున్నా ఉన్నాయి. అనేక ఆత్మలు ఇక్కడ పట్టబడబోతా ఉన్నాయి. అనేకుల్ని తట్టు చూడబోతూ ఉన్నారు. ఇదిగో ప్రభు, ఈ గ్రామానికి వెలుగు కలగబోతుంది. ఈ గ్రామం శాపం నుండి విమోచింపబడబోతుంది. కుటుంబాలు కట్టబడబోతా ఉన్నాయి. మరణకరమైన రోగం నుండి విమోచన కలగబోతుంది. ఇదిగో ఒక గొప్ప ఆత్మ కార్యములు ఈ స్థలంలో జరగబోతున్నాయి దేవా. నీవు ఈ ప్రాంతాన్ని నీ ప్రాంతంగా దేవా మీరు మార్చబోతున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. నీకే వందనాలు. ఇదిగో ప్రభు, ప్రయాసపడుతున్న నీ దాసులు దీవించండి. నూతన బలాన్ని మీరు దయచేయండి. వృద్ధాప్యమందు చిగురు పెడతారన్నట్లుగా ప్రభు ఇంకా బలం పొందుకొని పని చేయనట్లు మీరు నిదాసురాలను మీరు దీవించండి. ఇదిగో ఈ 3 దినాలు సహకరించిన సేవకుల్ని, సంఘాలను, ప్రత్యేకంగా ఈ గ్రామాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ గ్రామ పెద్దలందరినీ మీరు దీవించండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. నీ రక్షణ ప్రతి ఒక్క గడప గడపలో అడుగు పెట్టునుగా కదా. నీ కృపను విస్తారముగా ఈ స్థలం పైన ఇక్కడ ఎక్కడైతే ఏ చీకటి అయ్యా ఆటంకపరచడానికి, అభ్యంతరపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉందో యేసు నామములో అడుగుతూ ఉన్నాను. ప్రతి విధమైన స్థితి నుంచి విడుదల కలుగును గాక. దయ్యములు గజగజ వణుకును గాక. ఆకాశవాక్యులు విప్పబడి నీ సన్నిధి ఈ యొక్క స్థలాల పైన కుమ్మరింపబడును గాక. ఇదిగో జనులు నీ వెలుగునకు వచ్చేదరన్నట్లుగా ప్రభువా ఇదిగో మందిరం వెలిగించబడుతూ ఉండగా నాయన అనేకుల్ని వెలుగుకొచ్చుదురుగాక దేవా. నీకే స్తోత్రాలు. నీవే ప్రభు, ఈ 3 దినాలు ఆటంకాలు లేకుండా, అభ్యంతరాలు లేకుండా, కొరతలు లేకుండా, ఇరుకులు లేకుండా, ఇబ్బందులు లేకుండా ప్రభు సమస్తమును చక్కగా జరిగించారు. నీకే స్తోత్రాలు. నీవే ప్రభు అందరిని ఆశీర్వదించి అయ్యా ఇంకా అనేకమైన కార్యములు ప్రభు ఈ ప్రాంతంలో మీరు ఉన్నతంగా జరిగించమని, కృపనివ్వమని యేసు నామములో ప్రార్థనలు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడైన యేసు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, నడిపింపు, ఆదరణ ప్రత్యేకంగా తన దాసులకు, మందిరములకు, పరిచర్యకు, ఈ ప్రాంతానికి చేరి వచ్చిన సేవకులకు, పరిచర్యలకు సదాకాలం తోడయుండి నడిపించును గాక. యేసు రక్తమే చేయి, యేసు రక్తమునే చేయి.